హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు రవ్వ కేసరిని అయితే చూపించబోతున్నాను. ప్రతి పండగకి చేసుకునే ప్రసాదం అమృతం లాంటి రవ్వ కేసరిని అయితే చూసేయండి. చాలా రుచిగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా 5 మినిట్స్లో ఈ రవ్వ కేసరిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా మంచి స్వీట్ రెసిపీ అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక చిన్నపాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. నెయ్యి బాగా కరిగాక ఇప్పుడు మనం ఒక అరకప్పు జీడిపప్పునైతే వేసుకుందాం. జీడిపప్పును వేసాక ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగాక కిస్మిస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కాస్త వేగాక పావు కప్పు కిస్మిస్ని అయితే వేసుకుంటున్నాను. కిస్మిస్ని వేసాక బాగా వేగనివ్వాలండి. డ్రై ఫ్రూట్స్ని మంచి వాసన అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయితే నేను మీకు చూపించబోతున్నాను. పండగలకి ఎటువంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ప్రసాదంలో అయినా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగాక ఒక కప్పు రవ్వను అయితే వేసుకుంటున్నాను. ఇలా రవ్వ వేసాక బాగా కలుపుకోవాలి. మనం ఉప్మానైతే చేస్తాం కదా, అదే రవ్వ అండి. ఇలా ఒక కప్పు రవ్వ వేసుకోవాలి. ఇలా నెయ్యిలో బాగా రవ్వ వేగాక ఏ కప్పుతో మనం రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అయితే వేసుకుంటే మంచిగా మనకైతే ఉడుకుతుందండి. రవ్వ కేసరి అనేది 3 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాము. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకోండి. ఈ మాత్రం వాటర్ అయితే మనకి రవ్వ కేసరి అనేది బాగా కుక్ అవుతుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో ఆ కప్పుతో వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసే కప్పుతోనే 1 కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది మనం షుగర్ వేయంగానే కాస్త పలచగా అవుతుంది రవ్వ కేసరి అనేది. ఈ టైంలో బాగా మనకి కుక్ అవుతుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. షుగరు బాగా మన రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. చాలా సింపుల్ స్వీట్ రెసిపీ. మనం ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేయాలంటే ఈ టైంలో షుగర్ కరిగాక వేసుకోవాలి. ఫుడ్ కలర్ అయితే మనం వేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకున్నాక బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం రవ్వలో కలిసేలాగా కలుపుకోండి. చాలా సింపుల్గా అయితే మంచి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక అర స్పూన్ యాలకుల పౌడర్ అయితే వేసుకోండి. ఎలాచి పౌడర్ వేసాక బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అయితే మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా కలిసిందో. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండల్లాగా వచ్చేస్తాయి. చూడండి మంచి వాసన అయితే వస్తుంది. మంచి స్వీట్ రెసిపీ అండి. సింపుల్గా ఏదైనా స్వీట్ రెడీ చేసుకోవాలనిపించినప్పుడు రవ్వ కేసరి అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పండగలకి బంధువులు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇలా కాస్త దగ్గర పడాలి. కొంచెం పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోవాలండి. మనకైతే రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసిందో. మనకి టేస్ట్ కూడా భలే ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పండగకైనా ఇలా ఈ స్వీట్ రెసిపీ చేశారంటే అదిరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.